మా సత్తి దొర ఏడున్నాడో ఏం కార్యం ముంగటేసుకున్నాడో పిలుద్దాం ఉండుండ్రి. సత్తి నాన్న సత్తి ఆగో ఏటో బిరా బిరా ఉరుకుతున్నాడు. సత్తి ఏం తమ్మి బయలు పెడుతుందా? ఒకటే ఉరుకుడు ఉరుకుతున్నావు. సావిత్రక్క నేను మళ్ళా నేను సెక్రటేరియట్ పోతున్నా నేను. సెక్రటేరియటా? సెక్రటేరియట్ కావచ్చు. అవుగాని నీ గాడేం పని సత్తి? నేను కేసీఆర్ సార్ కు కంప్లైంట్ ఇయ్యాలి. ఊర్లో నా ఇజ్జత్ పోతున్నది మొత్తము. ఎందుకు? ఏమైంది? మళ్ళీ చెరువులతో ఊడి సురువు కాగానే ఎమ్మెల్యే సాప్ వచ్చి మన ఊళ్ళోనే టెంట్ వేసుకొని పడతాడంట అని చెప్పినా ఎవ్వరు వస్తలేరు. అరే మరి నువ్వు గట్ల ఎందుకు చెప్పినావు? బిత్తిరిపోలా నేనెందుకు చెప్పినా? సారే చెప్పిండు కావాలంటే చూడు. ఎమ్మెల్యేలు అందరూ చిన్నపాటి టెంట్ వేసుకొని చెల్లనే పండాలి. ఏ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే చెర్ల పొంట కుంటల పొంటనే ఉండాలి. సార్ అన్నమాట నిజమే గాని 4 రోజుల సంధి సారే ఇరాం లేకుండా తిరుగుతున్నాడు. నీ గల్వడు హరీష్ సార్కి చెప్పిరా పోపో, ఇక లేదంటే నాకు చెప్పు. ఆ లెవెలో నీకు చెప్ప, నేను హరీష్ రావు సార్కు చెప్పా. ఆయనతో టీవీలో వస్తుంది. మా ఎమ్మెల్యే సాబ్ చూసాడు అంటే ఆయనతో సత్తిగా నీ నెత్తి వలగొడతా అంటాడు. నేను బెల్లెకు పోయి సెక్రటరీకి పోయి కేసీఆర్ సార్ చెవులా చెప్పొస్తా. గట్లయితే నీ పని అయినట్టేగా. గడియ రికార్డ్ లేకుండా ఎక్కిన కాలు కింద పెట్టకుండా తిరుగుతున్నాడు. సార్ మొన్న భద్రాచలంలో రాముల వారి లగ్గానికి పోయే. మళ్ళా లగ్గానికి సార్ ఎందుకు పోవాలి? సార్ పోకుంటే లగ్గం కాదా? తొలుచూరు తెలంగాణలో తొలుచూరు లగ్గం దేవునికి. సార్ పోకుంటే ఎట్లా? అటికించి కరెంట్ స్టేషన్ కి శంకుబండ వాతొచ్చే. కరెంటు మంచిగానే వస్తుంది కదా, మళ్ళా కరెంట్ ఎందుకు? మొన్నటిదాకా నువ్వే అన్నవా లేదా ఊకే కరెంటు పోతుంది అక్క అని? మరి ఇక 2 ఏళ్ల తర్వాత పుట్టే పోరగాళ్లకు కరెంటు కోతలు తెలవకుండా చేసుడంటే ఉత్తగన అవుతుందా తమ్మి? సరే కానీ మళ్ళీ అట్లాగే అట్లనే లక్ష్మీకాంతరావు సార్ ఇంటికి కూడా గాలి మోటార్ వేసుకొని పోయి పండాలా? హైదరాబాద్కి వస్తే ఏమవుతుంది? అరే సత్తి తెల్లారి గాలి మోటార్ మీద పోయి గోదావరిని చూసొద్దామని ఆన్నే ఆగిండు సారు. గోదావరికి ఏమైంది? మంచిగానే ఉన్నది కదా. నీ తలకాయ తింటున్నావు పోరడా. గోదావరికి అడ్డం కాలువలు కట్టి నీళ్ళు మలుపుకొస్తాడట సారు. ఎందుకు? నీళ్ళెట్లా మలుపుతారంట? బొక్కాట్లు బిందెలు తీసుకొని మోస్తారా లేకుంటే మూట కొడతారా? నీ పోరని విసుకన వాడేద్దు. గట్ల కాదు, పెద్ద పెద్ద కరెంటు మోటార్లు పెట్టి నీళ్లు మలుపుకొస్తారు. మళ్ళా కరెంట్ ఏడికెళ్ళి వస్తుంది? అరే గా నీళ్ళకెళ్ళి ఉట్టిస్తారు కరెంటుని. సత్యం కదా సావిత్రక్క. మళ్ళా సారు గుట్టలు చూడనీకే మళ్ళా గోదావరి చూడనీకే గాలి మోటార్లో తిరుగుతున్నాడు కదా. మళ్ళా సారే మన సొంతం కొనుక్కున్నారా గాలి మోటారు? ఏ లేదు, సర్కార్ ఇస్తుంది సార్కు. సర్కార్ అంటే ఎవరు? మనదన్నట్టే కదా. మనమే కొన్నామా? నేను పోయి ఎక్కువచ్చునా? నాకు మస్తు నడపడానికి వస్తుంది గాలి మోటారు. సత్తి మనం ఎక్కుడు కాదు, మన తరపున సీఎం సార్ ఎక్కుతాడు. ఎందుకు? నేను కూడా పోయి ఎక్కుతా. గట్లా ఎవరు పడితే వాళ్ళు ఎక్కుడు ఉండదు గాలి మోటారు. తుమ్మల సారు, మన చందులాల్ సారు, ఇక హరీష్ సారు, కేటీఆర్ సార్ లెక్క నువ్వు కూడా మంత్రి అయినవనుకో, అప్పుడు గాలి మోటార్లు ఎక్కే ఛాన్స్ వస్తుంది. సత్యంగా నేను గాలి మోటార్ ఎక్కి మన ఊరికి పోతే మన ఊర్లో ఏ సత్యగా గాలి మోటార్ కొనుక్కున్నాను అంటాను ఊరికొస్తాను కదా. నేను ఎవరిని ఎక్కడి అప్పుడు ఏ ఊకో, గాళ్ళంతా బంగారు తెలంగాణ చేస్తానికి ఇరా లేకుండా గాలి మోటార్లలో తిరుగుతున్నారు. మళ్ళా బంగారు తెలంగాణ అంటే బంగారం ఇస్తాడా? అరే గట్ల కాదు పిల్లగా, బంగారు తెలంగాణ అంటే ఎసొంటి రంది రౌసు లేకుండా చేసుడు. మన బతుకులు బంగారం లెక్క మారుస్తారు అన్నట్టు. మన చేతులలో బంగారం పెట్టరు. సత్యంగా చేస్తారు. గట్లయితే నేను అసలుకే ఎక్క సార్ దగ్గరనే ఉండాలి గాలి మోటారు. అబ్బా నీ డౌట్లు చెప్పుడేమో గాని నా పానం తీసినావు సత్తి. అక్క మన ఎమ్మెల్యేలు మళ్ళీ చిల్లరకాల పండుకొని ఎప్పుడు నిద్రపోతారు? నేను సార్కి ఎట్లా చెప్పాలి మరి? అబ్బా నీకు దండం పెడతా సత్తి, నువ్వు ఆఫీస్కి రా నాయన. బుచ్చన్న సార్కి చెప్పి కేసీఆర్ సార్కి మతలబ్ పంపిస్తా. బుచ్చన్న సార్ అంటే నల్ల కోట్ వేసుకొని తెల్లగా ఉంటాడు, గింత పొడుగు ఉంటాడు, ఆయననే కదా? హే సత్తి, ఆయనను పట్టుకొని గింతంత పొడుగంటున్నావా? చూస్తే నీ పెళ్లి చేస్తాడు. కూర్చుంటా కదా సార్ అయితే మస్తు పర్పాస్ లెక్క పొడుగు కొట్టాడు. అబ్బా మా సత్తికి హైదరాబాద్ నీళ్ళు మస్తు పడ్డాయి సత్తి. ఎమ్మెల్యేలు అందరికి చూస్తారు కాబట్టి ఇక నువ్వు సార్కి చెప్పే పనే ఉండదు. వాళ్ళే జాగ్రత్త పెడతారు. ఇక షెర్లకాన్నే ఉంటారు. నువ్వైతే ఆఫీస్కి రా.